అనుకుంటే దేన్నైనా సాధించగలడు, ఎవరినైనా సాధించగలడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్కిట్. మరి ఈ స్కిట్ చూద్దామా? లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. నమస్కారం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. 100% చంద్ర మీద నమ్మకం లేదురా. కాపురాలు సరిగ్గా చేసుకొని అతను. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యు రా. ఆల్ ది బెస్ట్. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంటే మీకు తెలుసు, అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలాగే ఉండిపోతావు రే. నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు, సార్ నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్లా. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది. నా శోభనం ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే. అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాగిరి, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే, స్టార్ట్ చేయనా? ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా. హలో నాన్న, చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు. 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకు లేనా, నేను తర్వాత పెళ్లి చేసుకుంటానులే, కానీ ఇప్పుడు ఎందుకు లేదు ప్లీజ్. పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నేను చూసిన 2 సంబంధాల్లో ఒకదాన్ని చేసుకుని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసేమంటావా? ఓ మై గాడ్, ముసలోడు మామూలుడు కాదు, చేసుకుంటే కంత్రోడీడు. నానా నువ్వు ఏం కంగారపడు, ఈ వయసులో అంత రిస్క్ కూడా తీసుకోకున్నా. నువ్వు ఏదో నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకొని త్వరలో నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయి బస్ ఎక్కేశాడు. ఏమా ఇప్పుడు ఇక్కడ పెళ్ళం ఎలా వస్తుంది? అదే కొట్లో బెల్లమా పెళ్ళం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, గుర్తుకు వినొచ్చుగా, ఎందుకు ఊపుతా ముందే తల? ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. నేను మీకు సొల్యూషన్ ఇవ్వాలా? అబ్బో, సర్లే, నీతో రిస్క్ రిస్క్ ఎద్దు కానీ ఈ 2 వేలలోంచి ఒక వేలు పట్టుకో. ఎలాగో ఎటో అంటే నాకే రిస్క్. పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ 2,000 పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకో అన్న, భలే పట్టుకుంటావు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. నాకు స్కిట్ బాగా కావాలి. తెర మీద ఉండేదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు. నన్ను ఇది అనుకుంటున్నారు అందరూ. ఏం చేస్తా, ఇంటికి వెళ్తా, వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చేద్దాం? నీకు మూడింది రోయ్ రచ్చా. కైలాస్ గారు, ఏమండి? ఎవరు వచ్చినట్టు తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నేను బయటికి పోను. భూకంపం కాదు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చాడు. ముందు తలుపు తెరవండి. ఎవరు? నీ అబ్బ ఫ్రస్ట్రేషన్ ఇస్తారు నాకు. మూడకపోతుంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు ఊపుతావేంట్రా, చెప్పురా. నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా. నా భార్య నువ్వు ఏం కంగారు పడు, నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్ అంతే. నా భార్య నీ భార్యగా పంపమంటావేంట్రా? మనిషి వాపసు ఫ్రీగా వద్దు, ఇది కావాలంటే నీకు 50,000 ఇస్తా గంట. పైసలు కంపుడుపోయేలాగా ఉన్నారా? రే, 50,000 ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన నువ్వెళ్ళు కెల్చలి. మర్యాద చెప్తున్నా. ఏమండి? లక్ష్మీదేవి తలుపు
ఊరికి మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి పిచ్చారు మీకేమన్నా మెంటరా నీకు వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశారనుకోండి వంట చేశారంటే ఏమండి మా ఆయన ఒప్పుకున్నారు 50 పెట్టుకో నువ్వు పెట్టుకో అంటాను. నువ్వు ఏం కంగారు పడు, 50 పెట్టుకో. పట్వారి పట్వారి అరే పట్వారి నాన్న బాగున్నా నాన్న? బాగున్నా నాన్న. ఇదే నా కోడలు. నా కోడలు రష్మి అన్సీ కంటే అందంగా ఉందిరా. అందుకే నాన్న చేసుకుంది. మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. అరే తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాం నాన్న. ఏమంటారు మందాకిని గారు? ఇదేట్రా వాగుతున్నాడు. నా ఫ్రెండ్ నాన్న ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వీడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను. ఈ 2 దండలు ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా 2 దెబ్బలు నీ శవం మీద వేస్తా. నాన్న ఈ దండలు మార్చుకోండి రా. మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే అరే మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు ఎవరికైనా అడుగు ఆర్ఆర్ వచ్చిందేమో అడుగు. నా ఒక్కడికి కనపడదా? ఎవడో పక్కింటోడు పిల్లలను దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాడు. దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. ఇప్పుడు కంపల్సరీ ప్లేన్ ఆర్ఆర్ ఇప్పుడు వేశారు. రాలేదు కైలాస్. ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? ఆర్ఆర్ ఏంట్రా? చూసా మా నాన్న పాము చెవులు. ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినపడుతుంది. ఆర్ఆర్ అంటే అరే సాక్షిగా ఫోటో తీయడానికి తీస్తా. నరికి పోగులు పెడతాం అనుకున్నాను. మీరా ఆడి పిల్ల మీద చెయ్యేసుకుంటాడు, కాలు వేసుకుంటాడు, ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో తీ. నువ్వు ఖాళీరా. నాన్న కన్నుల పండుగ ఉందిరా. నేను వెళ్ళాలి. జాగ్రత్త నాన్న. నేను వెళ్తాను. టాక్సీ విని తీసుకో ఇక్కడి నుంచి. ఆగండి అయిపోయిందిగా. గంట సేపు అన్నాడు 10 నిమిషాలు అయిపోయింది. జాగ్రత్త వచ్చేగా. మీరు నా మాత్రం అర్థం చేసుకోరండి. నా మాత్రం నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను నీకు ఎదురు కట్నం వచ్చి పెళ్లి చేసుకున్నది. నా క్యాష్ కదా. మనం ఇప్పుడు జంపింగ్ చెప్పు. మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది. ఏదో తెలియని వైబ్రేషన్. ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ ని ఏమంటారబ్బా? ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్. ఎస్ రష్మి చెప్పినట్టు క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంప ముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్రా. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న. సన్ ఎక్కడున్నావు నాన్న? బస్సులో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండుకుంటానే వెళ్ళిపోతా ఉన్నా. నా మీద ఏ మాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రానన్న. వచ్చేస్తున్నాను రా. వచ్చేస్తున్నాను రా. అది పట్టారి లేదురా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళింది నాన్న. పిలుచుకొద్దాం నాన్న. పిలుచుకొద్దారా అంటే పిల్లాడి. కైలాస్ మళ్ళీ ఏంట్రా పట్వారి? మా నాన్న వచ్చాడు. బస్ మిస్ అయిందంట, అందుకే వచ్చాడు. బస్సు మిస్ అవ్వడం ఇంకో బస్సు లేదా మీ ఊరికి? ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పు అవడానికి ఎందుకు వెళ్ళావమ్మా? నువ్వు రైట్ వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారంటే సరే నాన్న
నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా ఈ బంతి ఆట ఆడండి రా నాన్న. ఏంటి బంతి ఆట ఆడుకునేది? ఒరేయ్, ఈ బంతి ఆట ఆడుకుంటే నాకు నచ్చదు, నేను దండపడతాను చెప్తున్నారు. పట్టువారి నేను మళ్ళీ చెప్తున్నా. ఏ, సాక్షిగా నా మధ్య వస్తా. ఇప్పుడు పట్టదు. ఒరేయ్, ఇప్పుడు ఆడారు పట్టదు, ఆడారు పట్టదు. నాన్న ఇంకే ఒకటే ఆటన ఇంకేమైనా ఆటలు ఉన్నాను ఇంకేమన్నా గొయ్యిలాట పండలాట ఉన్నదిరా? ఆడించుకో నాన్న, నీ ఆనందమే నా ఆనందం నాన్న. నువ్వు ఏ ఆటలు ఉన్నాయి అన్ని ఆడించుకో. దగ్గర రామ్మా. ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా. ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టి మెంటలా నీకు? పట్టువారు కాదు కైలాష్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలకి అవుట్పుట్ తీసుకుంటాను నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. నాన్న అయిపోయింది నాన్న. టాక్సీ నాన్న చాలా ఆనందంగా ఉందిరా. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. నాన్న నాన్న ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? ఇదేనా నాన్న నా మీద నీకున్న ప్రేమ? నువ్వంటే ప్రాణం నాన్న, నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న. నాకు మొత్తం అర్థమైంది. లీడ్లు నువ్వే ఇస్తాను. నాన్న రా, నాన్న పో అని నువ్వే లీడ్లు ఇస్తాను. నేను లీడు. బెటర్ చాయిస్. అర్థమైంది. మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షిగా అర్థమైంది. ఈ సంగతి నేను చూసుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి. హనీమూన్ వెళ్తాను నాన్న. వెరీ గుడ్ నాన్న. హనీమూన్ వెళ్ళండి. అరే, ఇదిగో నా గట్టమురా. ఇదిగో ఈ అమ్మ నాన్న. వాళ్ళ గట్ట చేయిస్తానే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశాన్ని 2 సార్లు తిరగండి నాన్న. కావాల్సినంత గీక్కోనన్నా గీక్కుంటాను. వచ్చింది, పని అయిపోయింది. నేను వస్తా. అబ్బబ్బే, అరే, 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 కూర్చోరా. మందాగిరి మందాగిరి. వస్తలే కంగారు మనకు ఆనిపోయిన తర్వాత. ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నా గట్టం జరగదా? నాకు బాబు సార్. వాడికి ఏదో శాపం ఉంది పూర్వజన్మలో. వాడి ఓన్ స్కిట్ లోను వాడికి శోభనం జరగదు, చంద్ర స్కిట్ లోను జరగదు. నా స్కిట్లో వస్తే ఏం జరుగుతుంది సార్? అది అసలు జరగదు. అది మొదలెట్టగానే మాకు నవ్వు వచ్చేసింది. నువ్వు ఎంటర్ అవుతావు ఏదో ఒక. వెరీ గుడ్, అంత బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ చంద్ర. రోజా గారు. ఒక్కొక్కసారి ఒక కొత్త కాన్సెప్ట్. ప్రతిసారి చిన్న పిల్లోడిని పెట్టుకొని అమ్మ అని పిలవగానే సెంటిమెంట్ కరిగిపోయేది. ఈసారి ఫాదర్ ని పెట్టుకొని అన్ని రకాలుగా వాడేస్తున్నావు చంద్ర. ఈసారి శోభనం చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తావు.